ఈరోజు టాపిక్ వచ్చి మనకి మ్యాగ్నెట్రాన్ అండి. సో మ్యాగ్నెట్రాన్ డిజైన్ ఎట్లా ఉంటుంది? ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ అండ్ టీడబ్ల్యూటీ. సో ఇవన్నీ చేసే పని ఒకటే, నథింగ్ బట్ క్రియేటింగ్ అండ్ ఆసిలేషన్స్. అవి కూడా మైక్రోవేవ్ ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనం వాడతాం. సో వీటిని సింపుల్గా ఏమనొచ్చు, మైక్రోవేవ్ ఆసిలేటర్స్ అంటారు. మీరు కరెక్ట్గా గమనిస్తే మన లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్లో క్యావిటీ అనే పదం వచ్చింది కదండి. సో ఈ ఈ మ్యాగ్నెట్రాన్లో కూడా మనం క్యావిటీస్ని యూజ్ చేస్తాం. బట్ అక్కడ మనం యూజ్ చేసిన సింగిల్ క్యావిటీ, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యావిటీస్ని యూజ్ చేస్తాం. ఓకేనా? క్యావిటీకి ఎట్లా అయితే యానోడ్ కనెక్ట్ చేసాం, ఇక్కడ కూడా యానోడ్ వచ్చి ఈ మధ్యలో ఉండే పార్ట్ని యానోడ్ అంటారండి. క్యావిటీకి మధ్యలో ఉన్న పార్ట్ని ఏమన్నారు? యానోడ్ అంటున్నారు. ఇదిగోండి. సో యానోడ్. సో ఈ క్యావిటీస్ అన్ని దేనికి కనెక్ట్ ఉన్నాయంటే ఒక యానోడ్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఆటోమేటిక్గా ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని క్యాథోడ్ అంటారు. సో ఇక్కడి నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయి అండ్ ఎనీ వన్ ఆఫ్ ద క్యావిటీ నుంచి, ఎందుకంటే అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఉన్న అన్ని క్యావిటీస్లో ఏదో ఒక దాని నుంచి మనం ఆర్ఎఫ్ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. సో కన్స్ట్రక్షన్ చూడండి, దీన్ని క్యావిటీ అంటారు. వీటిని మ్యాగ్నెట్రాన్లో చాలా క్యావిటీస్ ఉంటాయి. అట్లాగే యానోడ్ వచ్చి క్యావిటీకి మధ్య ఉన్న స్పేస్ని అంటున్నాడు, యానోడ్ అంటున్నాడు. అట్లాగే ఈ ఓవరాల్ సిలిండ్రికల్ షేప్లో మిడిల్లో ఉన్న పార్ట్ని ఏమో క్యాథోడ్ అని తీసుకున్నాం. అవుట్పుట్ వచ్చి ఏదో ఒక చోట నుంచి తీసుకుంటాం. బట్ ఈ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్ యానోడ్కి రావాలి. మనం ఏ పని చేసినా కానీ కంపల్సరీ ఏం చేస్తున్నాం, ఒక ఎలక్ట్రాన్ బీమ్ని రిలీజ్ చేస్తున్నాం. అదేం చేయాలి, క్యాథోడ్ నుంచి యానోడ్కి చేరుకోవాలి. అంతే కదండి. రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్లో ఏమవుతుంది, క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ యాక్సలరేట్ చేసి అవన్నీ కలిపి రిఫ్లెక్ట్ అయ్యి యానోడ్ ఉన్న క్యావిటీలోకి వచ్చేస్తున్నాయి బై లూజింగ్ దేర్ ఎనర్జీ. అట్లాగే ఇన్ టీడబ్ల్యూటీలో ఏమవుతుందండి, మనం ఎనర్జీ అంతా ఎలక్ట్రాన్ బీమ్ని రిలీజ్ చేసినప్పుడు హెలికల్ షేప్ ద్వారా ట్రాన్స్మిట్ అయ్యి కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కలెక్టర్ అనేది యానోడ్. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది, ఖచ్చితంగా క్యాథోడ్ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రాన్ అనేది యానోడ్కి చేరాలి. చేరి దాని యొక్క ఎనర్జీని ఏం చేయాలి, యానోడ్లో ఉన్న క్యావిటీస్కి రిలీజ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, క్యాథోడ్ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రాన్స్ అనేవి వాటి యొక్క ఎనర్జీని ఏం చేస్తాయి, యానోడ్కి ఇస్తాయి. సో ఈ క్యాథోడ్ నుంచి యానోడ్కి జంపింగ్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో ఎలక్ట్రాన్, అంటే ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో కానీ అండ్ ఎనీ డైరెక్షన్ యానోడ్కి జంప్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని ఆ ప్లేస్ ఏదైతే ఉందో మిడిల్లో క్యాథోడ్కి యానోడ్కి మధ్యలో ఉన్న ప్లేస్ ఏదైతే ఉందో యారోస్ పెట్టింది, దాన్ని ఇంటర్సెక్షన్ పాత్ అంటారు. ఏంటంటే అది ఇంటరాక్షన్ పాత్ అంటారు. అంటే యానోడ్ క్యాథోడ్ కలిసే ప్రదేశాన్ని ఇంటరాక్షన్ పాత్ అన్నాడు, లేకపోతే ఇంటరాక్షన్ స్పేస్ అన్నారు. సో దీంట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ క్యావిటీస్ ఉంటాయి. క్యావిటీస్ నథింగ్ బట్ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ కాంబినేషన్. So they are also called as energy storage devices. Cavities are also called as energy storage devices. So క్యావిటీకి మిడిల్లో ఉన్నదాన్ని యానోడ్ అని చెప్పుకున్నాం. ఓవరాల్ ఈ సర్క్యూట్కి మధ్యలో ఉన్నదాన్ని క్యాథోడ్ అనుకున్నాం. సో ఇక్కడ క్యాథోడ్ నుంచి ఎలక్ట్రాన్ జంప్ అయ్యి యానోడ్కి రావాలి. ఓకే, ఈ జంపింగ్ ప్రాసెస్ అనేది దాని బేస్ అయ్యి మనకి ఈ మ్యాగ్నెట్ అనేది వర్క్ అవుతుంది. అండ్ ఆర్ఎఫ్ అవుట్పుట్ ఎనీ వన్ ఆఫ్ ద క్యావిటీస్ నుంచి మనం తీసుకోవచ్చు. ఈ మధ్యలో ఉన్న క్యాథోడ్కి యానోడ్కి మధ్య ఉన్న రీజియన్ని ఇంటరాక్షన్ స్పేస్ అన్నాం. సో మీరు కరెక్ట్గా గమనిస్తే మనకి రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్లో ఎలక్ట్రాన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సో అందుకని రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ అని పేరు వచ్చింది. టీడబ్ల్యూటీలో ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అన్నాడు, అంటే వేవ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంది హెలికల్ షేప్లోంచి. సో అందుకని ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అన్నాడు. ఇక్కడ మ్యాగ్నెట్రాన్ అన్నాడు. సో కంపల్సరీ మనం ఏం చేయాలి, ఒక మ్యాగ్నెట్ని యూజ్ చేసుకోవాలి. ఒక మ్యాగ్నెట్ని మనం కంపల్సరీ యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనం అంతా మాట్లాడుకుంది ఒక మిడిల్ పోర్షన్ అండి, అంటే ఒక సర్కిల్లో ఉన్న మిడిల్ పోర్షన్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కనెక్షన్ అనుకుందాం, మనం పెట్టుకున్న ప్లేస్ ఇది అనుకుందాం. దీనికి పైన కింద మ్యాగ్నెట్స్ ప్లేస్ చేస్తారు. మ్యాగ్నెట్స్ ప్లేస్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రెండింటి మధ్య ఏర్పడుతుంది. ఓకేనా? సో కరెక్ట్గా చూడండి,
2 మ్యాగ్నెట్స్ తీసుకుని నేను ప్లేస్ చేశాను. మ్యాగ్నెట్స్ మధ్యలో నేను ఈ క్యావిటీ సర్కిల్ని ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇదొక క్యావిటీ సర్కిల్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ మ్యాగ్నెట్ నుంచి ఈ మ్యాగ్నెట్కి సమ్ ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది కదండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది. సో ఈ ఫీల్డ్ వల్ల ఈ మధ్యలో ఉన్న ఈ సర్క్యూట్ ఏదైతే ఉందో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి మనం చెప్పేదే మ్యాగ్నెట్రాన్. సో సింపుల్గా ఈ క్యావిటీ అండ్ ఈ ఓవరాల్ కనెక్షన్స్ అన్నీ ఎవరి వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ద మ్యాగ్నెట్. సో అందుకని చెప్పి దీనికి ఇచ్చిన పేరేంటి? మ్యాగ్నెట్రాన్. వేవ్ అనేది ఒక ట్యూబ్ ద్వారా ట్రావెల్ అయ్యి హెలికల్ షేప్ టచ్ అయితే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అన్నాం. రిఫ్లెక్ట్ అయితే రిఫ్లెక్స్ క్లిస్ట్రాన్ అన్నాం. సేమ్ అవే క్యావిటీస్ ఒకదాన్ని ఒకటి ఎనర్జీ షేర్ చేసుకునేటప్పుడు, లేకపోతే ఎలక్ట్రాన్ అనేది క్యాథోడ్ నుంచి యానోడ్కి జంప్ అయ్యేటప్పుడు మ్యాగ్నెట్ పెడితే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పేదే మ్యాగ్నెట్రాన్. ఓకేనా? సో 2 మ్యాగ్నెట్స్ తీసుకుని మధ్యలో మనం ఈ క్యావిటీ సెటప్ని ప్లేస్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి నుంచి మెయిన్ టాపిక్స్. ఇట్ ఈస్ ఎ హై పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్ హ్యావింగ్ మల్టిపుల్ క్యావిటీస్. అంటే మనం చెప్పుకున్నట్టే దీనికి మల్టిపుల్ క్యావిటీస్ ఉంటాయి. దీన్ని దేనికి వాడతారంటే హై పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్. మనం ప్రతిదాన్ని ఆసిలేషన్స్కి వాడుతున్నాం కాబట్టి ఆసిలేటర్ ఉన్నది. ఓకే, ఎనఫ్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాస్ ఫీల్డ్ ట్యూబ్ వేర్ దెర్ ఈజ్ ఏ క్రాస్ ఫీల్డ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దీని మీనింగ్ చూడండి, వాడు ఏమంటున్నాడు? ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్రాస్ ఫీల్డ్ ట్యూబ్ అన్నాడు. మీరు కరెక్ట్గా గమనిస్తే ఇక్కడ ఏమవుతుంది? క్యాథోడ్ నుంచి యానోడ్కి ఎలక్ట్రాన్ అనేది జంప్ అవుతుంది. ఓకే, ఎందుకు? నెగిటివ్ ఎప్పుడు పాజిటివ్ వైపు వెళ్దామని చూస్తుంది కదండి. సో క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు జంప్ అవుతుంది. అంటే మనకి ఏ డైరెక్షన్లో ఉంది ఎలక్ట్రాన్ అనేది? ఈ డైరెక్షన్లో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ నేను యూజ్ చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమైంది? ఇక్కడ చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏం చేశాను? ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యావిటీ కదా, ఇది ఇటు జంప్ అయింది అనుకుందాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది, అంటే ఈ డైరెక్షన్లో ఉంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్లో ఉంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్లో ఉన్నాయి. బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో ఆ రెండు ఒకదాన్ని ఒకటి క్రాస్ అవుతున్నాయి కదండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో మధ్యలో ఉన్న క్యావిటీని క్రాస్ చేసి ఎదరకు వెళ్తుంది. లేదు, ఎలక్ట్రాన్ ఏమో ఇన్ కేస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫిక్స్డ్గా ఉంటే ఎలక్ట్రాన్ జంప్ అవడానికి ట్రై చేస్తే సో ఎలక్ట్రాన్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వాడు అదే చెప్తున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రాస్ ఫీల్డ్ ట్యూబ్. వై? బికాస్ క్రాస్ ఫీల్డ్ టేక్స్ ప్లేస్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకేనా? సో అర్థమైంది కదండి. దీన్ని ఆసిలేటర్ కింద వాడతారు. దీంట్లో మల్టిపుల్ క్యావిటీస్ ఉన్నాయి. దీనివల్ల దీన్ని హై పవర్ మైక్రోవేవ్ ఆసిలేటర్ అంటారు. దీంట్లో 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, మనం మ్యాగ్నెట్స్ యూజ్ చేయడం వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏర్పడింది. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ని కొంత ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూడండి. వెన్ ఎలక్ట్రాన్స్ ఇంటరాక్ట్ విత్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా? లేకపోతే మీరు ఈ బి అని చెప్పుకున్నా పర్లేదండి, ఇబ్బంది లేదు. అంటే మనం కన్సిడర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఈ అండ్ బి అని రాసుకున్నా పర్లేదు. సో వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ ఈ అండ్ బి ఫీల్డ్స్ ఇన్ ద క్యావిటీ, హై పవర్ ఆసిలేషన్స్ గెట్ జనరేటర్. ఆడేమన్నాడు ఈ పాయింట్లో? వెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఇంటరాక్టెడ్ విత్ ఈ అండ్ బి ఫీల్డ్స్, అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని రెండింటితో ఇంటరాక్ట్ అవుతుందో హై పవర్ ఆసిలేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నాడు. సో మనం ఆల్రెడీ చెప్పింది ఏంటి? ఆసిలేటర్ అంటే మ్యాగ్నెట్రాన్ విల్ యాక్ట్ యాజ్ అన్ ఆసిలేటర్. సో ఆసిలేషన్స్ రావాలి. బట్ వీడు ఆసిలేషన్స్కి రీజన్ ఏమని చెప్తున్నారు? ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఈ ఫీల్డ్ అండ్ హెచ్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్లను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, ఈ 2 ఫీల్డ్స్ మధ్య ఉన్న ఇంటరాక్షన్ వల్ల మనకి ఆసిలేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయని చెప్తున్నారు. ఓకే, దీని ఇంటర్నల్ పార్ట్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనెక్షన్ చూడండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు ఇది మిడిల్లో ఉన్నది ఏమవుతుందండి? క్యాథోడ్, అంతే కదా. సో ఇది క్యాథోడ్ అనుకున్నాం. కనపడుతుందా? క్యాథోడ్. అట్లాగే ఈ క్యావిటీకి మధ్య ఉన్న ఇంటర్సెక్షన్ పార్ట్ని ఏమంటారు? యానోడ్. ఈ మధ్యలో ఉన్న పాత్ని ఏమంటారు? ఈ ఫీల్డ్ అంతటిని ఇంటరాక్షన్ ఫీల్డ్. సో ఆర్ఎఫ్ అవుట్పుట్ ఒక చోట నుంచి తీసుకుంటాం.
సో మనం సప్లై ఇవ్వాలి కాబట్టి యానోడ్కి క్యాథోడ్కి సప్లై ఇచ్చాం. సో సప్లై అనేది వెళ్తుంది. మనకు ఒక విషయం తెలుసు, ఎప్పుడైతే ఒక క్యావిటీ ఈజ్ నథింగ్ బట్ ఎ కెపాసిటర్ అండ్ ఇండక్టర్ కాంబినేషన్. ఒక క్యావిటీకి మనం డీసీ సప్లై ఇస్తామో ఇట్ కెన్ ప్రొడ్యూస్ సమ్ ఆసిలేషన్స్, సమ్ ఆర్ఎఫ్ నాయిస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇట్లాగన్నా తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని చోట్ల ఏంటంటే డైరెక్ట్గా మనం ఒక ఆర్ఎఫ్ సిగ్నల్ ఇచ్చేసామని చెప్తారండి. సో ఆర్ఎఫ్ సిగ్నల్ని క్యావిటీకి ఇచ్చామని చెప్తాం. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్యావిటీకి ఇచ్చినప్పుడు ఒకసారి ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ టైం ఏమవుతుంది, రొటేషన్ అయ్యి ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్ వస్తుంది. కానీ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఆర్ ఎల్స్ మనం ఇంకో విధంగా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఈ క్యావిటీ మొత్తం పాజిటివ్కి ఇస్తే నెక్స్ట్ క్యావిటీ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్. 180 degrees ఫేజ్ షిఫ్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ సైకిల్ దీనికి ఇచ్చామనుకోండి, ఆటోమేటిక్గా నెగిటివ్ సైకిల్. ఇదంతా ఏమవుతుంది 180, ఇదంతా కలిపితే ఏమవుతుంది 180, ఈ రెండు కలిపితే 360 degrees, అంతే కదా. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ దీనికి పాజిటివ్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా దీనికి నెగిటివ్ ఇస్తున్నాం, మళ్ళీ దీనికి పాజిటివ్ ఇస్తాం, దీనికి నెగిటివ్ ఇస్తున్నాం, పాజిటివ్ నెగిటివ్, ఈ టైప్లో కనెక్షన్ ఇస్తాము. ఓకే, ఇచ్చినప్పుడు ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే, సో సప్లై మనం ఇచ్చాం కదండి, నెక్స్ట్ ఇక్కడ క్యావిటీస్ చూడండి. క్యావిటీస్ అన్నీ దాని చుట్టూ ఒక చిన్న ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటాయి. ఏం చేస్తుంది, దాని చుట్టూ చిన్న ఫీల్డ్ని ఈ టైంలో క్రియేట్ చేసుకుంటాయి. సో ఇది క్యాథోడ్, ఈ మధ్యలో ఉన్నది ఏంటండి, ఈ పార్ట్ వచ్చి యానోడ్. సో క్యావిటీ మధ్యలో ఉన్నది వచ్చి యానోడ్. మధ్యలో ఉన్నది మాత్రం క్యాథోడ్. ఎప్పుడైతే క్యాథోడ్కి మనం సప్లై ఇచ్చామో ఈ ఫార్మేట్లో, సో క్యాథోడ్ వాంట్ టు, లేకపోతే క్యాథోడ్ ఎలక్ట్రాన్స్ ట్రైస్ టు జంప్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. సో మనం సప్లై ఇవ్వగానే ఏమవుతుంది, ఎక్కడున్న ఎలక్ట్రాన్ అనేది యానోడ్ వైపు జంప్ అవడానికి ట్రై చేస్తుంది. ఏమవుతుంది, యానోడ్ వైపు జంప్ అవడానికి ట్రై చేస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ క్యాథోడ్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాథోడ్ అనుకుంటే, దీని చుట్టూ సమ్ ఫీల్డ్స్ ఉన్నాయి. మనం ఓన్లీ 4 తీసుకుని చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్యావిటీస్ ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ సప్లై ఇవ్వగానే క్యాథోడ్ నుంచి యానోడ్కి జంప్ అవుదామని చూస్తుందండి. సో జంప్ అయినప్పుడు స్ట్రైట్గా జంప్ అయిపోయింది, సో ఇబ్బంది లేదు. క్యాథోడ్ నుంచి యానోడ్కి, ఇది కేస్ 1. బట్ ఇప్పుడు నేను దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అంటే ఈ క్యావిటీకి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేశాను. సో ఫీల్డ్ ఎట్లా వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పటి వరకు స్ట్రైట్గా క్యాథోడ్ నుంచి యానోడ్గా వెళ్ళిన ఎలక్ట్రాన్స్ అన్నీ, ఒకసారి మళ్ళీ చూద్దాం. కేస్ 1 చూడండి, ఇది క్యాథోడ్ అనుకోండి, ఇవి క్యావిటీస్. ఫస్ట్ నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయకముందు, అంటే నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ క్యావిటీని పెట్టకముందు ఏం జరుగుతుందంటే క్యాథోడ్ నుంచి యానోడ్కి డైరెక్ట్గా జంప్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్ ఇక్కడికి వెళ్ళిపోయి ఎనర్జీ ఇచ్చేసి డిశ్చార్జ్ అయిపోతుంది, ఇబ్బంది లేదు. కేస్ 2లో ఏం జరుగుతుందంటే సేమ్ క్యావిటీ, సేమ్ కనెక్షన్. సో ఈ 4 వచ్చి క్యావిటీస్. నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ పెంచడం వల్ల ఇట్లా స్ట్రైట్గా వెళ్ళింది ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ వల్ల కొంచెం బెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఇలా వెళ్తుంది. సో కొంచెం క్రాస్ అవుతుందండి, కొంచెం బెండ్ అవుతుంది. అంటే ఇక్కడ షేప్ చూడండి, ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇది క్యావిటీ అయితే 4 డైరెక్షన్లో ఇట్లా వెళ్ళింది. ఇక్కడ ఏం జరుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేయడం వల్ల ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాల్సింది కొంచెం బెండ్ ఇట్లా తిరిగింది. అర్థమవుతుందండి. సో వెన్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇక్కడ సో కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ నేను ఇంకా ఫర్దర్గా బాగా ఇంక్రీజ్ చేశాను. సో ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ ఉంది, నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ కొంచెం ఉంది.
ఇప్పుడు నేను ఇంకా బాగా ఎక్కువ ఇంక్రీజ్ చేశాను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని. సో ఇది కేస్ 3. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ముందు క్యావిటీస్ డ్రా చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన ఎలక్ట్రాను ఫీల్డ్ ఆల్రెడీ కొంచెం ఫీల్డ్ అప్లై చేస్తే బెండ్ అయింది. బట్ నేను ఇంకా రైస్ చేస్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది ఇట్లా బెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. బెండ్ ఏమవుతుంది, క్యాథోడ్లోకి మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఏమైంది, ఇలా వెళ్ళి వెనక్కి వచ్చేస్తుందండి. సో మూడింటికి తేడా చూసారా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే యానోడ్ నుంచి క్యాథోడ్ డైరెక్ట్గా జంప్ అయింది. కొంచెం ఫీల్డ్ అప్లై చేసేప్పుడు కొంచెం బెండ్ అయింది. ఇంకొంచెం ఫీల్డ్ అప్లై చేసేప్పుడు ఇంకా బాగా బెండ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, వెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ మోర్ అండ్ మోర్, అంటే చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఆర్ ఇంక్రీజ్ చేస్తే, ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ రీచ్ ది cathode due to high magnetic field. సో మనం ఫీల్డ్ బాగా ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ స్టార్ట్ అయిన ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది మళ్ళీ వెనక్కి రావడం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా? ఏమవుతుందండి, మళ్ళీ వెనక్కి వచ్చి అదే క్యాథోడ్లో కలిసిపోవడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల బాగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. హీట్ విల్ బి జనరేటెడ్. ఓకే అండి. సో మనం దీనికంటే ఎక్కువ కూడా దీన్ని ఎక్కువ యూజ్ చేస్తామండి. సో మనకి దీనివల్ల ఉపయోగం ఏం లేదు. ఏముంది, క్యాథోడ్ నుంచి ఎనర్జీ వచ్చి యానోడ్లోకి ట్విస్ట్ అయిపోతుంది. దీనివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫీల్డ్ అంతా మళ్ళీ క్యాథోడ్లోకి వెళ్ళిపోతుంది. సో దీన్ని కూడా మనం వాడడం. మనం యూజ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, సమ్వాట్ కొంచెం పవర్, కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకి ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెండింగ్ వల్ల ఇది ప్రతి క్యావిటీలో ఉన్న ఎలక్ట్రాన్స్ని టచ్ చేసి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా చూపించాం. ఇన్ కేస్ నేను కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేశాను, సో నేను కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ ఎట్లా రాకుండా కొంచెం బెండ్ అవుతుందని చెప్పి, ఈ బెండ్ అయిన ఎలక్ట్రాను ఇక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాల్సింది ఇట్లా వెళ్ళి ఈ క్యావిటీలో ఉన్న ఎలక్ట్రాన్స్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అట్లాగే ఇట్లా వెళ్తూ 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 ఈ క్యావిటీలో ఉన్న ఎలక్ట్రాన్స్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కొంచెం ఎదురుకి వెళ్ళి ఇక్కడ వాటిని కూడా డిస్టర్బ్ చేసి ఇక్కడెక్కడో డిఫ్యూజ్ అయిపోతుంది. అంటే యానోడ్లో కలవడం గ్యారంటీ, బట్ బెండ్ అయి కలుస్తుంది. ఈ బెండ్ అయి కలిసేటప్పుడు ఏమవుతుందంటే, అంటే డైరెక్ట్గా ఇట్లా వెళ్ళిపోతే ఈ క్యావిటీస్లోకి ఎక్కడన్నా వెళ్తుంది ఎలక్ట్రాన్, వెళ్ళట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుంది, బెండ్ అయి వెళ్తున్నప్పుడు ఈ క్యావిటీస్ అంటే నేను చెప్పాను ఒక కెపాసిటర్ అండ్ ఇండక్టర్ కాంబినేషన్, దీనివల్ల కొంత ఆర్ఎఫ్ నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నాం కదా, సంథింగ్ ఇట్లా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, సమ్ నాయిస్ ప్రొడ్యూస్ అయింది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాను క్యాథోడ్ నుంచి ఈ యానోడ్కి వెళ్లకుండా క్యావిటీ దగ్గర నుంచి వెళ్ళిందో, దీని యొక్క ఎనర్జీని ఈ సిగ్నల్కి ఇస్తుంది. అప్పుడు ఇది ఎలా మారుతుంది, కొంచెం స్ట్రెంత్ అవుతుంది. అట్లాగే ఈ క్యావిటీలో కొంత సిగ్నల్ ఉంటే దాన్ని మళ్ళీ స్ట్రెంత్ ఏం చేసుకుంటే వెళ్ళి ఈ ఎలక్ట్రాన్ ఎనర్జీని అంతా కోల్పోయి యానోడ్లో కలిసిపోతుంది. అలాగే నెక్స్ట్ ఎలక్ట్రాన్ కూడా, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఇట్లా వెళ్లకుండా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలా బెండ్ అయింది. బెండ్ అవ్వగానే ఇక్కడ ఆల్రెడీ మనం చిన్నగా ఉన్న సైన్ వేవ్ ఏమైంది, పెద్దగా మారిపోయింది. ఇది వచ్చింది కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళేపటికి ఏమవుతుంది, ఇంకొంచెం పెద్దగా మారుతుంది. సో ఈ క్యావిటీ నుంచి ఈ క్యావిటీకి వచ్చేపటికి మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. సో యాంప్లిఫికేషన్ జరుగుతుంది కదా. సో ఆసిలేషన్ యొక్క స్ట్రెంత్ కూడా పెరుగుతుంది కదా. ఓకేనా? సో యాక్చువల్గా మనం ఆసిలేషన్స్ క్రియేట్ చేయాలా అంటే, మనం ఆర్ఎఫ్ ఒక క్యావిటీకి లేకపోతే ఒక స్టోరేజ్ డివైస్ ఏదైతే ఉందో, కెపాసిటర్ ప్లస్ ఇండక్టర్ కాంబినేషన్, దానికి మనం డీసీ సప్లై ఇస్తేనే కొంత నాయిస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ నాయిస్ని మనం స్ట్రెంత్ ఏం చేసుకున్నా వి గెట్ ద ఆసిలేషన్స్. ఆర్ ఎల్స్ కొంతమంది అంటే ఇంకా అదర్ వేస్లో ఎట్లా చెప్తారంటే, సేమ్ ఇదే ప్రాసెస్ని సమ్వాట్ ఒక క్యాథోడ్ ఉంది, దీనికి చుట్టూ కొన్ని క్యావిటీస్ ఉన్నాయి, వీటి మధ్య యానోడ్ అనేది ప్లేస్ అయి ఉంది.
ఇన్ కేస్ ఇదంతా పాజిటివ్లో ఉంటే ఇదంతా నెగిటివ్లో ఉండాలి. నెక్స్ట్ ఇదంతా పాజిటివ్లో ఉంటే నెగిటివ్లో ఉండాలి. నథింగ్ బట్ 180 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్లో ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీటి మధ్య సమ్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కొన్ని ఫీల్డ్స్ అనేవి ఇట్లా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఈ ఫీల్డ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఎప్పుడైనా ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వగానే డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఫీల్డ్ని టచ్ అయ్యి నెక్స్ట్ ఫీల్డ్ని టచ్ అయ్యి ఇలా యానోడ్లో కలుస్తుంది ఎలక్ట్రాన్ అనేది. ఆ టైంలో ఈ ఫీల్డ్లో ఉన్న ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఎనర్జీని గెయిన్ చేసుకునే ఎలక్ట్రాన్ నుంచి ఇది స్ట్రెంథెన్ అవుతుంది. మనం ఆర్ఎఫ్కి ఆల్రెడీ ఇన్పుట్ ఇచ్చామని చెప్పుకుంటున్నాం కదా, సమ్వాట్ మనం ఎక్కడో అవుట్పుట్ తీసుకుంటాం. సో ఇక్కడున్న సిగ్నల్కి ఇది ఇంటిమేట్ అవ్వడం వల్ల ఇది ఏమవుతుంది, కొంచెం స్ట్రెంథెన్ అవుతుంది, లేకపోతే కొన్ని ఆసిలేషన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ కాన్సెప్ట్ యాజ్ రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్. అక్కడ కూడా ఏం జరుగుతుంది, ఒక నాయిస్ సిగ్నల్ ఉంది, ఎలక్ట్రాన్ బీమ్ వచ్చి స్ట్రైక్ చేయగానే దీని యొక్క స్ట్రెంత్ అనేది పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, బట్ మనం ఏం చేస్తున్నాం, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసి స్ట్రైట్గా వెళ్ళాల్సిన ఎలక్ట్రాన్ని స్ట్రైట్గా యానోడ్కి వెళ్లకుండా క్యావిటీ పక్కన నుంచి వెళ్ళేలా చేసాం. సో ఈ టైంలో ఏమైంది, క్యావిటీస్ దగ్గర మాత్రమే మనకి ఆల్రెడీ ఒక నాయిస్ సిగ్నల్ ప్రొడ్యూస్ అయ్యింది. అదేమవుతుంది, కొంచెం ఆసిలేషన్స్ పెద్దగా చేయడం స్టార్ట్ అవుతుంది. అంటే అక్కడ యాంప్లిఫికేషన్ జరుగుతుంది, ఆసిలేషన్ జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో మనం ఆసిలేటర్ కింద వాడుకోవచ్చు, యాంప్లిఫైర్ కింద వాడుకోవచ్చు, హై పవర్ యాంప్లిఫైర్ కింద కూడా వాడుకోవచ్చు, లేకపోతే హై పవర్ ఆసిలేటర్, మైక్రోవేవ్ ఆసిలేటర్ కింద కూడా వాడుకోవచ్చు. బట్ ఇదంతా జరగాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏ రేంజ్లో ఉండాలి అంటే మోడరేట్, అంటే మీడియంగా ఉండాలి. మరీ ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే అది క్యావిటీలోనే కలిసిపోతుంది, మళ్ళీ క్యాథోడ్లోనే కలిసిపోతుంది. సో డివైస్ హీట్ ఎక్కి డ్యామేజ్ అవ్వచ్చు. అసలు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోతే యానోడ్ టు క్యాథోడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మోడరేట్గా పెడితే ఏమవుతుంది, స్లోగా బెండ్ అయి ట్రావెల్ అవడం వల్ల ప్రతి క్యావిటీని టచ్ చేసుకుంటూ వెళ్తుంది ఎలక్ట్రాన్ అనేది. సో క్యాథోడ్ నుంచి రిలీజ్ అయ్యి క్యాథోడ్ నుంచి రిలీజ్ అయ్యి ప్రతి క్యావిటీని టచ్ చేసుకుంటూ వచ్చి యానోడ్లో కలిసిపోతుంది. ఇదే మెయిన్ థింగ్. అండ్ ఇవి కూడా, ఈ క్యావిటీస్ కూడా ఎట్లా ఉండాలంటే ప్రతి అడ్జసెంట్ క్యావిటీకి, అంటే ఈ క్యావిటీ 180 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్లో ఉండాలి. నథింగ్ బట్ ఇది నెగిటివ్ అనుకున్నాం కాబట్టి ఇది లోవర్ ఎండ్ అనుకున్నాం. సో అప్పర్ ఎండ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి. ఇది నెగిటివ్ కాబట్టి లోవర్ ఎండ్, ఇది అప్పర్ ఎండ్. సైకిల్లో తీసుకుంటే మళ్ళీ నెగిటివ్ కాబట్టి మళ్ళీ లోవర్ ఎండ్ వస్తుంది, ఇది అప్పర్ ఎండ్ వస్తుంది. సో ప్రతిదీ ఇక్కడ క్యావిటీ ఎట్లా ఉండాలండి, 180 డిగ్రీస్ ఫేస్ షిఫ్ట్తో ఆపరేట్ అవ్వాలి. అట్లాగే మనం మరీ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వకుండా మోడరేట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇవ్వాలి. ఎందుకు మరీ హై మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇస్తే ఏమవుతుంది, క్యాథోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్లోనే చేరిపోతాయి. దీనివల్ల ఇది హీట్ ఎక్కిపోయి ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో మన అవుట్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే ఈ 4 క్యావిటీస్, కానీ ఎన్ని క్యావిటీస్ తీసుకుంటే అన్ని క్యావిటీస్, వాటిలో ఒక ఎండ్ నుంచి మనం అవుట్పుట్ తీసుకుంటాం. ఓకేనండి, కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఒకసారి చూడండి, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఎలక్ట్రాన్ అనేది క్యావిటీని టచ్